ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 91 అధ్యాయము 14వ వచనము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు సమస్తమైన వాటిని విసర్జించి దేవుని నువ్వు సేవిస్తున్నావు కనుక దేవుడు నీ ఎడల ప్రేమ కలిగి, నీ ఎడల కృప కలిగి ఈ దినము ఆయన నీకు ఇస్తున్న వాగ్దానము బహుబలమైనది. మనుషులను ఆశ్రయించక, మనుషులను ప్రేమించక, నీకున్న సమస్తం వదిలిపెట్టి దేవుడే నాకు దిక్కని, ఆయనే నా కేడము, నా కోటయు, నా శృంగము అని నీవు దేవుని సేవిస్తున్నావు కనుక ఆయన నీకున్న ప్రతి ఆపదల నుండి ఆయన నిన్ను తప్పిస్తున్నాడు. ప్రతి విధమైన శోధనల నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. నీవు దేవుణ్ణి గణపరుస్తున్నావు కనుక నీకున్న సమస్తమైన కార్యాలన్నిటిలో మేలుకరమైనవిగా దేవుడు మార్చి నీ చేతికి అప్పగించబోతున్నాడు. అందుకనే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని కొరకే ఎవరైతే సమస్తాన్ని విడిచిపెడతారో వారి ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే అతడు నాకు మొరపట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు నీ శ్రమల నుండి నీకు తోడై ఉంటాడు. నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని దీర్ఘాయు చేత ఆయన నింపి ఆయన రక్షణ నీకు ఇస్తాడు. ఇటు కృప దేవుడు నీకు అనుగ్రహించబడును గాక.